ఏమిటి? ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని ఆరాధించవలసిన ప్రతి ఒక్కరు కూడా లెక్క ప్రకారంగా చేయవలసిన పని ఏంటంటే, పాటలు పాడేటప్పుడు కలిసి పాడుతూ సపరేట్ పెట్టాలి. మౌనం ఉంటుంది కదా, మనం సినిమా మౌనం ఉంటాం, అలవాటు అయిపోయినాం. నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ప్రకారం, దేవుని వాక్య ప్రకారం, దేవుని ఆరాధించేటువంటి విధానంలో, దేవుని కనపరిచే విధానంలో ప్రతి మనుషుడు నోరు తెరవాలి. అది క్రమం. ప్రతి మనుషుడు సభలు పెట్టాలి. అంటే దేవుని ఆరాధించడానికి ఖచ్చితంగా చేతులు వాడాలి. మౌనంగా కూర్చొని ఏమవుతుంది? ఆలోచన వస్తుంది. కరెక్టే కదా? అవును సార్, చెప్పండి. మా మౌనం కూర్చున్నామంటే ఏమొస్తుంది? ఏం ఆలోచన వస్తుంది? ఎక్కడో మనకి ఏదైతే పోగొట్టుకున్నామో జ్ఞాపకం చేస్తారు, లేకపోతే ఏదైనా ఒక చింతన